పట్టిసీమ పోలవరాల మీద నేను ఇప్పటివరకు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తానని బుచ్చయ్య చౌదరి గారు ఇనిషియేట్ చేసి ప్లేస్ ఫిక్స్ చేసి అక్కడ రమ్మనమని చెప్పి ఒక సవాల్ విసిరారు. నేను ఇప్పటికీ ఒక 9 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ముఖ్యమంత్రి గారికి ఒక 7 ఉత్తరాలు రాశాను. పట్టిసీమలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద, పట్టిసీమ పోలవరానికి ప్రత్యామ్నాయం కాదని, నెక్స్ట్ పోలవరం అసలు మీరు కట్టారా అనేటువంటి అనుమానాలు కూడా మాకు వస్తున్నాయని దానికి కారణాలు చెప్తూ చేయడం జరిగింది. ఎందుకో మరి బుచ్చయ్య చౌదరి గారు ప్రభుత్వం తరఫున బాధ్యత ఆయన తీసుకుని నేను చెప్తాను సమాధానం రా అన్నారు. ఆయన కృష్ణా బ్యారేజ్ ఇద్దరం రాజమండ్రి వాళ్ళ మరి కృష్ణా బ్యారేజ్ మీద పిలవటానికి కారణం ఏంటంటే అక్కడ రైతులు పట్టిసీమ ప్రయోజనం పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలబడతారు. ఒక అనుకూలమైనటువంటి వాతావరణంలో జూబ్లియంట్ రైతుల మధ్య పెట్టే ఉద్దేశంతో ఆయన పిలిచాడేమో అనుకున్నాను. అయినా నాకు అభ్యంతరం లేదు. ఆయనకి జిందాబాద్ కొట్టి నాకు డౌన్ డౌన్ కొట్టినా నాకేం అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది నేను అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం కావాలి. కానీ పోలీస్ మరి పర్మిషన్ ఇవ్వలేదుట. మేము అక్కడికి వెళ్తే వాళ్ళు 151 కింద తీసుకొచ్చి ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్కి 30 సెక్షన్ ఉంది కాబట్టి దే హ్యావ్ ఎ రైట్ తీసుకొచ్చారు అక్కడికి. బుచ్చయ్య చౌదరి గారిని కూడా అక్కడ గన్నవరం దగ్గర ఎక్కడో ఆపి మళ్ళీ వదిలేశారని తెలిసింది. ఎనివే డిబేట్ ఎక్కడైనా పెట్టచ్చు. ఈవేళ మరి ఆయన ఎందుకు విజయవాడ చూజ్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఇందులో ఎప్పుడైనా మాట్లాడద్దు దీని మీద. మళ్ళీ ఇది ఎందుకంటే ఇది ఆగిపోయిందని నేను అనుకోవట్లే. ఖచ్చితంగా బుచ్చయ్య చౌదరి గారు అంత సవాల్ విసిరారంటే ఆయన దగ్గర నాకు సమాధానాలు ఉండుంటాయి. ప్రభుత్వం తరఫు నుంచి ఇరిగేషన్ శాఖ వారు సమాధానాలు ఇచ్చుంటారు. ఆ సమాధానాలతో ఆయన వచ్చినట్టయితే మంచి సాంప్రదాయం అవుతుంది. ఎందుకంటే డెమోక్రసీ అంటేనే డిబేటు. నేను ఇప్పుడు ఏ పార్టీతోటి సంబంధించిన వాడిని కాదు. నా గురించి ఇంత బల ప్రదర్శన అది అవసరం లేదు. నేను చెప్పిన వాటికి సమాధానం చెప్పేవి సాటిస్ఫాక్టరీగా ఉందనుకోండి, నేను చెప్తాను మీరు చాలా మంచి పని చేస్తున్నారండి, ఐఎమ్ సారీ నేను చాలా తప్పుగా మాట్లాడాను, నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తేడా ఉండటం వల్ల అలా మాట్లాడాను, మీ ఇన్ఫర్మేషన్ సాటిస్ఫాక్టరీగా ఉంది, ఇలాగే చేయండి అని చెప్తాను. గవర్నమెంట్ దానివల్ల అడ్వాంటేజ్ పొందేటువంటి ప్రయత్నం చేయడం మానేసి దీనిలో ఏదో ఫ్రిక్షన్, జనరల్గా గవర్నమెంట్ ఫ్రిక్షన్ అవాయిడ్ చేయాలి. గవర్నమెంటే ఫ్రిక్షన్ కోరుకుంటుంది. నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందో. పోలీసు కూడా నన్ను సాయంత్రం నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను రాజమండ్రి పోతాను. నేను పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వని చర్చల్లో పాల్గొనడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకు మరి వాళ్ళు పోలీసు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నిర్ణయం చెప్పుకుండవలసింది. ఇది చాలా ఒక బ్యాడ్ సాంప్రదాయానికి ప్రారంభం అవుతుంది. దీన్ని వెంటనే ఇక ముందు ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి 5 రోజుల క్రితం ఆయన అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదన్న సంగతి 1 రోజు ముందే చెప్పాలి. చెప్తే నేను రాను కదా, అసలు నేను రాకపోతే అసలు ప్రశ్న లేదుగా. నేనేమి డినై చేసి అరెస్ట్, కోర్టింగ్ అరెస్టు, ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేయాలి, ఇటువంటి ఐడియాలు నాకెందుకుంటాయి? వీళ్ళు ఎప్పుడు మరి వెళ్ళిపోవచ్చు అంటారో అప్పుడు రాజమండ్రి వెళ్ళిపోతాం. అయిపోయింది. ఇలా ఒకసారి ఒక చిన్న మాట చెప్తాను. ఇవాళ ఉయ్యూరు తీసుకురావటం వల్ల నాకు ఒక ఆనందదాయకమైనటువంటి సంఘటన ఏంటంటే, వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఆయన చూడడానికి నేను వెళ్దాం అనుకుంటే ఎక్కడున్నారంటే వెంటనే నేను ఉన్నాను తెలుసుకుని ఆయనే వచ్చారు. మాకిద్దరికి పరిచయం 1972లో విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఆంధ్ర ఉద్యమంలో. అప్పటికే ఆయన సీనియర్ లోక్దళ్ నాయకులు, నేను విద్యార్థి నాయకుడిని. అప్పటి నుంచి కూడా నేను ఒక పార్టీలో ఎప్పుడూ లేకపోయినా నన్ను చూడగానే చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. నెక్స్ట్
ఇప్పుడు ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడతారు, నేను టీవీలో మాట్లాడిన దానికి నచ్చితే ఫోన్ చేసి చెప్పడం, ఏమైనా తప్పు మాట్లాడితే ఆ మాట తప్పు అని చెప్పింది ఆ లెక్క తప్పు అని చెప్పడం, ఒక గురుభావంతో ఆయన పట్ల నాకు గురుభావం ఉంది. ఆయనే ఇక్కడికి రావడం, స్వయంగా రావడం అనేది ఈవేళ నాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అంటే అప్పుడు జైల్లో కలిసారు, ఇప్పుడే మధ్యలో కలుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం తప్ప ఆయన స్టేషన్లో కలిసాం. ఈరోజు విజయవాడలో పట్టిసీమ పోలవరం ప్రాజెక్టుల విషయంలో గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు కుమార్ గారు కొన్ని సందర్భంలో సీనియర్ బుచ్చి గారు సవాలు విసరటం, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.